ఫ్రెండ్స్, ఇది వచ్చి మేము రిటర్న్ వచ్చిన రోజు అనమాట. బరంపూర్ నుంచి వైజాగ్ మేము ఫ్రైడే నైట్ వెళ్ళాం కదా. సాటర్డే సండే ఉన్నాం. సండే నైట్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ముందుకంటే రిజర్వేషన్ చేసుకున్నాం అనమాట రిటర్న్ టికెట్స్. ఎందుకంటే ఈ టైంలో అస్సలు దొరకవు టికెట్స్. అందుకని మా హస్బెండ్ ముందు పెట్టే టికెట్ చేశారు. పిల్లలతో ఇబ్బంది అవుతాం జనరల్లో వస్తాయి అనుకొని. నైట్ కదా, నైట్ మేము 10 o'clock ఎక్కితే మార్నింగ్ 3 o'clock కల్లా రీచ్ అయిపోతాం అనమాట. ఆ లెక్కలు అయితే బయలుదేరిపోం. అయితే మేము వచ్చే ముందే అనమాట మా అన్నయ్య వదిన పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళందరితో ఎక్కువగా టైం కూడా స్పెండ్ చేయలేకపోయాం అనమాట. ఎందుకంటే మాకు అప్పటికి ట్రైన్ టైం అయిపోతుందని హడావిడిగా బయలుదేరిపోతున్నాం. మా చిన్నప్పుడు ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేవారు అనమాట. మా కజిన్ సిస్టర్స్, బ్రదర్స్, మా పిన్నిలు అందరూ వచ్చేవారు. అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. 1 month అంతా సందడిగా ఉంటుంది అనమాట మా ఇంట్లో. ఎందుకంటే హాలిడేస్ ఇస్తారు కదా, సమ్మర్ హాలిడేస్. ఆ టైంలో సంబరాలు కూడా అవుతాయి. రోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళం. అలాగే ఇలా సంబరాలు లాస్ట్ టైంలో అయితే మేము తిరిగేవాళ్ళం అనమాట. నైట్ అంతా ఎక్కడ పడితే అక్కడ పండాలన్నీ పెడతారు, దేవుడి పెండాల్స్ అవన్నీ చూడవలసింది. లాస్ట్ టైంలో లాస్ట్ 4 days చాలా బాగుంటుంది అనమాట. కానీ నాకైతే ఈసారి అవ్వదనమాట. అందుకేనే ముందుగుండా వచ్చేసి చూసి వచ్చాం అనమాట. లాస్ట్ టైంకి బాగుంటుంది చూడడానికి, కానీ పిల్లలతో నడలేమన్నమాట. ఫుల్ నడుచుకొని చూడాలి. చాలా దూరం వరకు ఉంటాయి అనమాట. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క పెండాలు పెడతారు, అవన్నీ చూడాలి. ఇంకా వేషాలన్నీ వేస్తారు కదా, రకరకాల వేషాలు వేస్తారు. దెయ్యాల వేషాలు వేస్తారు, శవం వేషం, అలాగే రాధా కృష్ణుడు, యమదూతలు ఇలా టైప్లో రకరకాల వేషాలు వేస్తారు. అవన్నీ చూడవలసింది. కానీ ఈసారి చాలా మిస్ అవుతున్నాను. నా మనసు అంతా అక్కడే ఉంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఆడపిల్లలు అయితే అమ్మగారి ఇంటికి వెళ్ళి ఈ నెలంతా ఉండిపోతారనమాట. ఉండి సంబరాలు లాస్ట్ అయిన తర్వాత వస్తారు. అలాగే మా తోటికోళ్ళు ఇద్దరు అమ్మగారి ఇంట్లో ఉన్నారనమాట. నాకైతే కుదరదు కాబట్టి, తప్పదు కాబట్టి నేనైతే వచ్చేస్తున్నాను. చాలా మిస్ అయ్యాను ఈసారి అయితే. ఏం చేస్తాం, తప్పదు, ఒక్కొక్కసారి ఇలాగ అవుతుంది. మధ్యలో 2-3 years అయితే సంబరాలు అవ్వలేదు, ఎందుకంటే కరోనా వల్ల. నేను లాస్ట్ టైం అయినప్పటికీ మా క్రిష్ అయితే పుట్టాడు. అప్పుడు మా అక్క క్రిష్ పుట్టిన తర్వాత డెలివరీ టైంలో అయితే రాలేదు. అందుకని సంబరాలు లాస్ట్ అయిన తర్వాత చూడడానికి అయితే వచ్చింది. సంబరాల టైంలో అక్కడి నుంచి వెళ్ళకూడదు అంటారు కదా, అందుకే అనమాట లాస్ట్ అయిన తర్వాత వచ్చింది మా క్రిష్కి చూడడానికి. ఇక్కడైతే మేము స్టేషన్కి వచ్చాం. ట్రైన్లో అయితే కూర్చున్నాం. మా అక్క మా కోసం నాన్ అయితే పార్సల్ కట్టేసింది అనమాట. మసాలా నాన్ మా హస్బెండ్కి చాలా ఇష్టం అని మసాలా నాన్. ఇంట్లో టైం అయిపోతుందని ఏం తినలేదు. ట్రైన్ ఎక్కిన తర్వాత మేమైతే తినేసి పడుకుని మేము